ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆషాఢ మాసంలో వచ్చే చివరి అమావాస్య ఆగస్టు 4వ తేదీన ఆదివారం రోజు ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య చాలా అరుదుగా వస్తుంది. ఈ అమావాస్య పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. ఈ అమావాస్య రోజు ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. ఆషాఢ అమావాస్య తర్వాతి రోజు నుంచి శుభాన్నిచ్చే శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణం అంటేనే మళ్ళీ శుభముహూర్తాలు మొదలయ్యే సమయం. కాబట్టి ఈ నెలలో చివరి రోజున మీ ఇంట్లో పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ దీపం లక్ష్మీదేవి పటం ముందు ఉండాలి. ఈ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొన్ని తులసి ఆకులను ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను మీ బీరువాలో కానీ లేదా ధనం దాచుకునే ప్రదేశంలో భద్రపరచుకోండి. ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే చాలా మంచిది. అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారి తీస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ అమావాస్య రోజున తలస్నానం చేయడం మంచిది. అలాగే చాలామంది ఏ పని చేసినా ఆ పనిలో ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలాంటి వారు అమావాస్య రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని తులసాకులు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. దీనివల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా అమావాస్య రోజున మన ఇంటి గుమ్మానికి కొన్ని శక్తివంతమైన వస్తువులను కట్టడం వల్ల మీ ఇంటికి ఎంతో శుభం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే వస్తువుల్లో ఏదో ఒక వస్తువును అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకొని గుమ్మానికి కట్టండి. అలాగే చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలను కడుతుంటారు. ఇలా చేస్తే మీ ఇంటికి నరదృష్టి తగలదు. అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు కాలం కలిసొచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటారు. గుమ్మడికాయ అంటేనే మహాలక్ష్మి స్వరూపం. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటే చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోండి. ఈ అమావాస్య రోజున ఒక కొత్త గుమ్మడికాయను ఇంటికి తీసుకొచ్చి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కడితే చాలా మంచిది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక పువ్వును వేసి ఉంచండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న బీరువాలో కొన్ని వస్తువులను ఉంచితే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి విపరీతమైన డబ్బు వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. రావి ఆకులో విష్ణువు నివసిస్తాడు. కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక రావి ఆకును మీ ఇంటికి తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ కూడా వెంటనే తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని మీ ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోవాలి. చాలామంది ఇళ్లలో తరచూ అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు ఉంటాయి. అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఒక రావి ఆకును నీటిలో వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉంటాయి.
అమావాస్య రోజున మీ ఇల్లు మురికిగా ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుంది. ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రధాన గుమ్మం ద్వారానే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారట. ఇంటి ముందు మురికిగా ఉంటే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు. కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడుచుకొని అష్టదళ ముగ్గును వేసి ఉంచుకోండి. అమావాస్య రోజున తులసి మొక్క ముందు ఒక దీపం వెలిగించి తులసికి నమస్కారం చేస్తే మీ ఇంటిపైన లక్ష్మీదేవి కృప ఉంటుంది. అలాగే ఉదయం లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలను చూసినంత పుణ్యాన్ని పొందవచ్చు. ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. మీ చేతిలోకి కొంచెం కల్లుప్పు, 2 ఎండుమిరపకాయలను తీసుకొని మీ చుట్టూ 3 సార్లు తిప్పుకొని మీ చేతిలో ఉన్న వాటిని ఎవరూ తిరగని చోట పడేయండి, లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటికి కళ్ళుప్పును తెచ్చుకోండి. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఒక గిన్నె నిండా కళ్ళుప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి ఈ గిన్నెను మీ బీరువా కింద పెట్టండి. అమావాస్య పూర్తయిన తర్వాత అంటే సోమవారం రోజున ఈ ఉప్పును తీసి బయట పడవేయండి. కాబట్టి ఈ అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఈ ఆషాఢ అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి ఈ ఆదివారం రోజున ఉదయం నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి. సూర్య భగవానుణ్ణి పూజించేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః అని చెప్పించాలి. అమావాస్య రోజున సూర్యుని ఇలా పూజిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. మీ ఇంటి నిండా కూడా డబ్బు వస్తుంది. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు చేయడం వల్ల పితృదోషం కలిగి మీకు చేసే పనుల్లో అడ్డంకులు, అలాగే ఆర్థిక నష్టం అనే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.